లైట్ తీసుకోమచ్చా, ఇవన్నీ జోకు. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. పెళ్లి కాకముందే పిల్లలు కావాలా? పక్కింటి ఆంటీని లైన్ లో ఎలా పెట్టాలని దిగులు పడుతున్నారా? టైం కి తమ్ముడు లేవడం లేదా? ఆ తమ్ముడు కాదురా మదర్ బోర్డ్. ఇలాంటి ఏ సమస్య అయినా మా జమ్మలక్కడి జారిమిఠాయి స్వామిని కలవండి, సమస్యలు జారిమిఠాయిలా జారిపోతాయి. ఆయనే మా సొల్లు వేణు స్వామి గారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. తులారాశ మననే కదా వృచ్చిక అన్నారు. ప్రభాస్ వృచ్చిక రాశి. స్వామీజీ మందులో ఉన్నారనుకుంటా. ఏంటి నమ్మాలి అనిపించడం లేదా? ఈ చేతితో నెయ్యి వేసుకుంటూ హోమగుండంలో ఈ చేతితో మేము నాన్ వెజ్ తింటాం, ఈ చేతితో మేము మందు అవుతాం. ఇప్పుడు స్వామీజీ గారు మందు అవుతారని బ్లా బ్లా అని కామెంట్ చేయకండి. స్వామీజీ గారు తీర్థం తీసుకుంటున్నారని అర్థం. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఎందుకంటే ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుండి స్టార్ట్ చేయాల్సిందే తప్ప, అంటే ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి పడిపోయింది. వీడి జాతకమే సరిగ్గా తెలియదు, ప్రభాస్ జాతకం చెప్తున్నాడు ఇరు పుష్పంగాడు. ప్రభాస్ జాతకం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదంట మావా, కానీ ఈ సొల్లుగాడికి తెలిసిందంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ మమ్మీకి తప్ప ఎవరికి తెలియదు అని. ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలియదు. అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? అంతా చీప్ లిక్కర్ పుణ్యం అండి. వీడు ఎంత డబ్బాగాడు అంటే ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం కష్టమే అన్నాడు. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం. Wake up to reality. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేను సారీ చెప్తా, నేను తప్పు చెప్పినా ఒప్పుకుంటా, మేబీ ఏదైనా జరగవచ్చు. గురుగారు నేనేమంటానంటే ఆ చీప్ లిక్కర్ తాగేటప్పుడు కొంచెం స్టఫ్ కి ఇంత శనగల పప్పు తీసుకోండి. మా దగ్గర ఫేమస్ చెఫ్ ఉంది జాలీ జోసెఫ్ అని, దెబ్బకి దళిద్రం వదులుతుంది. మెల్బోర్న్ లో ఎంసీజీలో క్రికెట్ చూస్తా ఉన్నా. నా జీవితంలో ఫస్ట్ మ్యాచ్ నేను క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసా. అదే లాస్ట్, ఇంకా మళ్ళీ జీవితంలో చూడను. ఇంకా ఏమి చెంపలేసుకున్నా. ఎంత టెన్షన్ అంటే విరాట్ కోహ్లీ కంటే కూడా ఎక్కువ నాకు ప్రెషర్. వీడికి టెన్షన్ అంట. వీడికి సరిగ్గా లెగ్ సైడ్ ఏదో ఆఫ్ సైడ్ ఏదో తెలియదు కానీ వీడికి టెన్షన్. గూగుల్ చేశారనుకో గుబ గుయ్యి అంటది. గురువు గారు అక్కడ 90,600 ఆ రోజు కెపాసిటీ, 1,00,000 మందికి 90,600 జనాలు ఉన్నారు. దాంట్లో తెలుగు వాళ్ళు సుమారు ఒక 5,000 మంది ఉంటారు. ఆ 5,000 మందికి వీడి టికెట్ బుక్ చేశాడేమో మరి. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారేమో. విఐపి లాంజ్లో కూర్చొని ఉన్నా, క్రికెట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నా. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన వాళ్ళందరూ స్వామి నమస్తే అంటున్నా. నమస్తే, ఎవరు గెలుస్తారు? ఫస్ట్ నమస్తే, నెక్స్ట్ ఇట్లా చూపించి ఎవరు గెలుస్తారు, ఇండియా గెలుస్తుంది నేను చెప్పడం. ఇది అయిపోయింది. అభిమానంతో చెప్పారా? జాతకంతో చెప్పా. ఎవరి జాతకం? 11 మంది ప్లేయర్స్ కదా. విరాట్ కోహ్లీ జాతకంతో చెప్పా. ఎవరైనా ఒకళ్ళు మన 11 మందిలో ఎవడైనా అదృష్టవంతుడు ఉంటే మ్యాచ్ గెలుస్తుంది, ఎవడైనా నష్టజాతకు ఉంటే పోతుంది. సో నేను నష్టజాతకుడు లేడు ఆ రోజు. ఎవరు ఆ రోజు నష్టజాతకుడు లేడు. అది వీడు చూసింది విరాట్ కోహ్లీ జాతకమే అన్నాడు. చూడండి మిగతా ప్లేయర్స్ నష్ట జాతకాలు లేరు అని ఎలా చెప్తున్నారో ఎర్రి పప్ప. క్రికెట్ ఆడడం వల్ల గెలిచిన మ్యాచ్ కాదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారు గెలిపించిన మ్యాచ్ అది ఇండియాను. ఎందుకు ఇప్పుడే కదరా గార్డెనర్ వేసుకొని విరాట్ కోహ్లీ వల్ల గెలిచిందన్నావు, అంతలోనే ప్లేట్ మార్చావేందిరా? వీడి కుత్తల గన్ పౌడర్ నింపి బ్లాస్ట్ చేయాలి ఎదవకి, అప్పుడు కానీ తిక్క కుదరదు. ఏమంటారు గురువు గారు? ఈసారి ముఖ్యమంత్రి పీఠ ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు? సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే జగన్ గారి జాతకం బాగుంది. జగన్ దగ్గర డబ్బులు మింగాడు కదా, బానే ఉంటది, ఎందుకు బాగోదు? ఎంత పేటిఎం చేస్తే అంత బాగుంటాయి. గ్రహాలదేముంది బొంగు. ఈసారి జగన్ మామ సీఎం అన్నావు, ఈసారి సీఎం అవ్వకపోతే తెలుసు కదా జగన్ మామ ఏం చేస్తాడు. చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు లేవు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, మీ ద్వారా మీ ఇంటర్వ్యూలో చెప్పాలని నాకు అనిపించింది, చెప్తున్నా. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. ఏ పార్టీ అది తెలియదు. మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలి అనిపించింది అన్నాడు. ఏ పార్టీ ఉండదురా అంటే తెలియదు అంటాడు. మరి ఎందుకురా చెప్తా అన్నావు? ఒకవేళ గ్రహాలు వీడి మాటలు విన్నాయనుకో ఎగ్జాక్ట్ గా ఇదే అనుకుంటది. క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఆయన నాతో ఒక టెస్ట్ పెట్టిండు. ఏమనంటే ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు. పెట్టి వాళ్ళంతా మన క్యాన్సర్ పేషెంట్. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి. నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో,
బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, యూట్రస్ క్యాన్సర్. నీకు ఫైల్స్ ఇచ్చి రోగం ఏంటో చెప్పన్నాడు చూడు, వాడు అసలైన ఎర్రిపప్పగాడు. ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు వీడి నోటికి క్యాన్సర్ రావాలి, దరిద్రం వదిలిపోతుంది అని అనుకుంటారు గురూజీ. 2027-28లో టాలీవుడ్కు చెందినటువంటి ఒక సూపర్ స్టార్, ఒక ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కాదు, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద హీరోయిన్కి ఇద్దరికి ప్రాణగండం ఉంది. ఓకే, పేర్లు చెప్పను. ఒక హీరోయిన్, ఒక హీరో. ఎవడు చనిపోతుండో తెలిసినప్పుడు కాపాడొచ్చు కదరా. వీడి కుత్తలో గ్రహాలు సహకరించడం లేదేమో. మీతో జాతకం నేను చెప్పించుకోవాలనుకుంటున్నాను. సపోజ్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు నాకు చెప్పండి. యాజ్ ఎ కామన్ పీపుల్గా నేను వచ్చాను. హౌ మచ్ యూ ఛార్జ్? 5,000 తీసుకుంటా. సుల్లు చెప్పడానికి 5,000 ఏంట్రా? అయినా నీ దగ్గరికి వచ్చి ఎర్రిహు కానీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు చూడు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి బ్రో. అప్రిషియేట్ యూ బ్రో. కానీ నీకు వెయిట్ చేసే ఓపిక ఉండాలి 4 నెలలు. ఓకే, అప్పటి వరకు ఖాళీ లేవు అపాయింట్మెంట్స్? లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రభాస్ పుణ్యమాని ఇదేదో అదేదో అయింది. ఏదది కేసీఆర్ మన తెలంగాణ ఎలక్షన్ల పుణ్యమాని, ట్రోలింగ్ పుణ్యమాని ఇంకా వెయిటింగ్ పెరిగింది. 6 నెలలు ఉన్న వెయిటింగ్. కుత్తలో రాడ్లు బాగానే దిగినట్టున్నాయి, అందుకే వెయిటింగ్ లిస్ట్ బాగానే పెరిగింది. అయినా అన్ని రాడ్లు తీసుకోవడానికి 4 నెలలు పట్టిందంటే సాహసమనే చెప్పాలి. అంతేకాదు మా ఒక ఇంటర్వ్యూలో గట్టిగా ఆపోజిట్ పర్సన్ ఫ్యాక్ట్ మాట్లాడితే అదే ఇంటర్వ్యూలో జాతకం చెప్పడానికి రాదు అని ఒప్పుకున్నాడు. అందుకేనే మా ప్రతి ఇంటర్వ్యూలో నాకు తెలియదు చెప్పాను అంటాడు. నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. ఓరి నీ కొత్త దెంగ, నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. దట్స్ ఇట్ ఆల్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.